మన దేశం చేసిన ఒక మైండ్ బ్లోయింగ్ పరిశోధన గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిని అధిగమించింది. ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయేలాగా చందమామపై నుంచి ఒక అద్భుతమైన నిజాన్ని వెలికితీసింది. ఈ గర్వకారణమైన విజయం గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఇప్పుడే ఒక లైక్ చేసేయండి. ఈ విజయం గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తున్నప్పుడే హైప్ను వాడి వీడియోను హైప్ కూడా చేయాలి, సరేనా? చంద్రుని పైన నీటి మంచు అంటే వాటర్ ఐస్ ఉనికి గురించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రపంచ దృష్టిని ఆకర్షించే కీలకమైన ఆధారాలను కనుక్కుంది. చంద్రయాన్-2 ఆర్బిటర్ పంపిన తాజా రాడార్ను విశ్లేషించిన శాస్త్రవేత్తలు చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని కొన్ని ప్రత్యేకమైన క్రాటర్లలో చందమామ ఉపరితలం క్రింద మంచు రూపంలో నీరు ఉన్నట్లు బలమైన సంకేతాలను గుర్తించారు. అసలు దీన్ని ఎలా కనుక్కున్నారో ఇప్పుడు చూద్దాం. చంద్రుని పైన క్రాటర్లు చాలా సాధారణం. కోట్లాది సంవత్సరాలుగా గ్రహ శకలాలు లేదా ఉల్కలు ఢీకొనటం వలన ఇవి ఏర్పడతాయి. అలా ఏర్పడిన పెద్ద క్రాటర్లలో మరొక చిన్న యాస్ట్రాయిడ్ ఢీకొనటం వల్ల క్రాటర్ లోపల మరో క్రాటర్ ఏర్పడుతుంది, అవునా? చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇలాంటి డబులీ షాడెడ్ క్రాటర్స్ అని పిలిచే కొన్ని ప్రత్యేకమైన క్రాటర్లు ఉన్నాయి. ఈ క్రాటర్లలోకి బిలియన్ల సంవత్సరాలుగా సూర్యకాంతి నేరుగా కానీ పరోక్షంగా కానీ అస్సలు పడలేదు. ఫలితంగా అక్కడ ఉష్ణోగ్రతలు -200 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోతాయి. తాజా పరిశోధనలో ఇలాంటి 9 ప్రత్యేకమైన క్రాటర్లను పరిశీలించగా వాటి ఉపరితలం క్రింద భారీగా మంచు నిలువలు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ఫైండింగ్స్ వెనుక ఉన్న అసలు చరిత్ర ఇప్పుడు చూద్దాం. మనం 2019లో చంద్రయాన్-2ని ప్రయోగించిన విషయం మనకు తెలిసిందే. దాని ఆర్బిటర్ ఇప్పటికీ చంద్రుని కక్షలో తిరుగుతూ విజయవంతంగా పనిచేస్తుంది. దీనిలో అమర్చిన అత్యంత అధునాతన DFSAR అనే పరికరం ఈ ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించింది. ఈ రాడార్ L బ్యాండ్ మరియు S బ్యాండ్ రేడియో తరంగాలను చంద్రుడి ఉపరితలం క్రింద పొరలలోకి పంపుతుంది. పొడిమట్టి, రాళ్ళు మరియు మంచు ఈ 3 కూడాను రాడార్ తరంగాలను వేరువేరు రీతుల్లో స్కాటర్ చేస్తాయి. ఈ రిఫ్లెక్టెడ్ సిగ్నల్స్ యొక్క సర్క్యులర్ పోలరైజేషన్ రేషియోను విశ్లేషించి అక్కడ ఉన్నది కేవలం రాళ్ళు కాదని, ఉపరితలం క్రింద దాగున్నది స్వచ్ఛమైన మంచు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ఇక్కడే మనకు ఒక డౌట్ కొట్టేస్తుంది. ఇలాంటి పరిశోధన మొదటిసారి జరిగిందా? అస్సలు కాదు. చంద్రుడిపై నీటిని వెతకటంలో భారతదేశానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. 2008లోనే మన చంద్రయాన్-1లోని నాసాకు చెందిన మూన్ మినరాలజీ మ్యాపర్ అంటే M3 పరికరం చంద్రుడి ఉపరితలంపై హైడ్రాక్సిల్ మరియు నీటి అణువుల ఉనికిని మొదటిసారి కనుక్కొని ప్రపంచానికి షాక్కి గురిచేసింది. అయితే ఇప్పుడు చంద్రయాన్-2 కేవలం ఉపరితలం పైనే కాదు, మట్టి కింద కొన్ని మీటర్ లోతులో ఘనీభవించిన మంచు ఉందని నిరూపించింది. అంతేకాదు 2023లో ప్రయోగించిన చంద్రయాన్-3 భారత అంతరిక్ష పరిశోధనలో ఒక పెద్ద మైలురాయి అని తెలుసు కదా. అప్పుడు విజయవంతంగా విక్రమ్ రోవర్ను చంద్రుని పైన దించి నడిపించగలిగాము. అందులోని CHASTE పేలోడ్ సేకరించిన థర్మల్ డేటా కూడా ఈ మంచు నిల్వలు స్థిరంగా ఉండటానికి అనుకూలమైన వాతావరణం అక్కడ ఉంది అని బలపడింది. మొత్తంగా ఈ 3 చంద్రయాన్ ప్రయోగాల పరిశీలనలో కలిపి చూస్తే చందమామ పైన మంచు రూపంలో నీరు ఉందనడానికి పూర్తిగా ఆధారాలు దొరికినట్లే. అసలు ఈ పరిశోధన ఎందుకు అంత ముఖ్యమైనదో ఇప్పుడు చూద్దాం. చంద్రుని పైన నీటి మంచు ఉంటే గనక భవిష్యత్తులో చంద్రయాత్ర చేసే వ్యోమగాములు టన్నుల కొద్దీ నీటిని మోసుకుపోవలసిన అవసరమే ఉండదు. చందమామ పైన దిగినాక నేలను తవ్వి అక్కడి మంచును సేకరించి కరిగించి ప్యూరిఫై చేసుకొని ఎంచక్క తాగేయచ్చు, లేదా ఇతర అవసరాలకు కూడా వాడుకోవచ్చు. రెండోది ఏమంటే
ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ ద్వారా నీటిని అణువులుగా విడదీస్తే ఏమొస్తుందో తెలుసు కదా. H2Oలో ఉండే 1 వంతు ఆక్సిజను, 2 వంతుల హైడ్రోజన్ దొరుకుతుంది, అవునా? అంటే ఆస్ట్రోనాట్స్ బ్రతకటానికి కావలసిన ఆక్సిజన్ను భూమి నుంచి మోసుకొని పోవలసిన అవసరం లేదన్నమాట. నీటిని విడదీసి ఎంచక్క ఆక్సిజన్ను తయారు చేసుకోవచ్చు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే, ఇలా విడదీసినప్పుడు వచ్చిన హైడ్రోజన్ ఎలా పనిచేస్తుందో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా కదా. హైడ్రోజన్కు చక్కగా మండే గుణం ఉంది కాబట్టి అత్యంత శక్తివంతమైన క్రయోజెనిక్ ర్యాకెట్ ఇంధనంగా మార్చవచ్చు. అంటే భవిష్యత్తులో అంగారకుడు వంటి సుదూర గ్రహాలకు వెళ్ళే స్పేస్ క్రాఫ్ట్లకు చంద్రుడే ఒక ఫ్యూయల్ స్టేషన్ లేదా లాంచ్ ప్యాడ్గా మారుతుంది. దీనివల్ల అంతరిక్ష ప్రయోగాల ఖర్చు 100 రెట్లు తగ్గిపోతుంది. అంటే చంద్రుడిపై శాశ్వత స్థావరాలు ఏర్పాటు కూడా ఇది ఒక కీలకమైన సోర్స్గా పనిచేస్తుందన్నమాట. 2008లో చంద్రుడిపై నీటి జాడను ప్రపంచానికి చూపిన భారత్ నేడు చంద్రుని దక్షిణ ధ్రువంలో దాగి ఉన్న ఇంధన నిల్వలకు అంటే మంచుకు బలమైన ఆధారాలను సేకరించి సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విజయం. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సైన్స్ అండ్ స్పేస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన చెకుముకి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.